టీచర్గా మీకు శిక్షణ సంబంధించిన దీనికంటే మన శివాలయం పట్ల దూరం ఉంటుంది అది ఇక్కడ మీడియం ఉండే మేడం జరగరా గ్యాస్ ఎంతమందికి బెండకాయ స్ట్రెంత్ ఎంత కదా ఇప్పటిలో చూడండి ఏం పోయలేదు నూట 75 మందికి ఇట్లా లెక్క ఎట్లా తీసుకున్నారా మీరే ఇస్తారా ఫిక్స్ అయ్యి అమ్మా ఎవ్రీడే తీసుకున్నారా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసింది మళ్ళా తర్వాత రాగుల జావ ఇచ్చారా రాగుల జావ ఇస్తారు బూస్ట్ ఇచ్చినా రాగుల జావ ఇచ్చారు రాగి మాల్ట్ ఇచ్చారు రాగి మాల్ట్తో పాటు కిచిడి ఇచ్చారు మళ్ళీ లంచ్ మళ్ళా 4-5 గంటల ప్రాంతాలు ఏమైనా స్నాక్స్ ఇస్తారా గూడాలు ఇస్తారు మళ్ళీ రాత్రి ఎన్ని గంటలు పడుతున్నాం చిన్నది అందరు స్కూల్కి వచ్చావా ఎందుకు అక్కడ స్కూల్ లేదా ఇక్కడ మీ అమ్మ వాళ్ళు ఉండేది రణాత్రి లేదండా అంగన్వాడీ అమ్మమ్మ వాళ్ళు కదా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిందా ఎన్ని సంవత్సరాలు అవుతున్నావు 8కి వచ్చావా 3rd క్లాస్కి వచ్చావు ఇప్పుడు 10th వచ్చావు 7 సంవత్సరాలు చికెనే ఉంటున్నావు బాగుందా ఏమైనా సమస్య ఉందా కానీ పక్కన ఉన్నావు నువ్వు కూడా ఎనిమికి ఉన్నట్టున్నావు నువ్వు చేయేది ఎనిమికి ఉంది ఏమి మీరు చూడు నా చేజుడు ఎత్తరంలో నీ చేజుడు తెల్లలో ఉంది ఏమి ఎనిమికి ఉంది ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు టాబ్లెట్ వేసుకుంటారు ఈ క్లాసులో ఎనిమిది ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు ట్రిపుల్ ఐటీకి మీకు లేదా పోవాలి కదా ట్రిపుల్ ఐటీ వీళ్ళు ఎలిజిబుల్ కదా 542 లాస్ట్ సార్ 542 మా దగ్గర బిఎస్టీ సార్ 10 మందికి 500 క్లాసులు ఇంకా రావాలి ఎక్కువ ఇంకా ఎక్కువ రావాలి 550 పైన ఈ సంవత్సరం ఒక 10 మందికి రావాలి మీరు చెప్తే కలవదు మీ ప్రిన్సిపాల్ మీ స్టాఫ్ చెప్పాలి వాళ్ళు కష్టపడితే ఈవినింగ్ అవర్స్ స్పెషల్ క్లాస్ తీసుకుంటే స్టూడెంట్స్ను ఐడెంటిఫై చేసి కోచింగ్ స్పెషల్ కోచింగ్ ఇస్తే వస్తుంది లేకపోతే రాదు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు యూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్ మీకు డ్రెస్సులు 2 వచ్చాయా 2 జతలు వచ్చాయా తర్వాత బుక్స్ ఎన్ని వచ్చాయా తర్వాత ప్రతిరోజు మెనూ ప్రకారం మీకు ఇక్కడ
బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ పెడుతున్నారా? వాళ్ళు చెప్పమని చెప్పినా మీ ప్రిన్సిపల్ అంటే మేము వెళ్ళిపోతే మీకు ఇబ్బంది పెట్టలేని భయపడుతున్నారా? నాకు అనుమానం వస్తాను. ఇవాళ ఏం తిన్నారు? కాదమ్మా, మనకు గవర్నమెంట్ డాక్టర్స్ వస్తారు కదా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోపోయి వాళ్ళే తీసుకెళ్ళి ఇక్కడ అందుబాటులో స్కానింగ్ ఉంటే తీసుకుంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్. మీరందరూ మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చే సంవత్సరము ఇదే ఆశ్రమ స్కూల్లో దీన్ని ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసి మీ అందరికి అడ్మిషన్స్ ఇక్కడే ఇప్పిస్తాం. పాస్ కావాలి. ఎందుకు మీ పల్లిలో ఉన్నాయి? ఇలా ఏంటి ఎఫిషియన్సీ? ఇంట్లో ఒక అమ్మాయిని ఇంతకుముందు చూసిన అమ్మాయి కూడా అట్లనే ఉంది, ఆ అమ్మాయి కూడా అట్లనే ఉంది. ఉన్నా కూడా మనం ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళని క్యూర్ చేయొచ్చు కదా. మరి డెంటిస్ట్ చూపించాలి ప్రిన్సిపల్ వెళ్ళే ఈ పిల్లలందరికీ ఒక్కసారి డెంటిస్ట్ తీసుకొచ్చి ఈ రకంగా దారి పట్టుంది. ఇప్పుడు నేను నాకున్న దగ్గర మరి మీకేం తెలుసు? ఓ బ్రెడ్ చేయవా? ఏ పేస్ట్ వాడతావు? మంచిగా ఏం కాదు, అదేం పెద్ద జబ్బు కాదు, ఏం కాదు, కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది. ఆడపిల్లలు కదా కొంచెం మంచిగా ఉండాలనుకుంటారు కదా. డెంటిస్ట్ ఒకసారి ఒక వీక్నెస్ డెంటిస్ట్ గురించి ఇట్లాంటి పిల్లలు ఎక్కడ చూపిస్తే మాకు చెప్తారు టేస్ట్లో అది చాలా యూఐటీ నుంచి మేడం వెళ్ళి అప్పుడు ఇది అప్డేట్ చేయాలని యూఐటీకి లెటర్ పెట్టారా? మేము యూఐటీ నమస్తే అమ్మా, కలిసి నేను ఇప్పుడు మన ఆశ్రమ్ హై స్కూల్ స్టేషన్ కలుస్తుంది. దీన్ని మనము ఇంటర్మీడియట్తో అప్గ్రేడ్ చేయాలి. అంటే నాకు తెలిస్తే ఏంటంటే మీ వైపు నుంచి ప్రపోజల్స్ గవర్నమెంట్ వెళ్తే నేను అక్కడ గవర్నమెంట్తో మాట్లాడతాను. నేను ఫాలో అప్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం దీన్ని జూనియర్ కాలేజ్గా రన్ చేద్దాము. ఈ లోపల ఇక్కడ మనకు సఫిషియెంట్ అకామిడేషన్ ఉన్నది, గ్రౌండ్లో ఉన్నది. ఒక పెద్ద బిల్డింగ్ మినిమమ్ రిప్లేస్ చేసుకుంటే దాన్ని మనం జూనియర్ కాలేజ్ వాడుకోవచ్చు. వీఆర్ థ్యాంక్ఫుల్ యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేనేమంటానంటే ఇప్పుడు మనం మీ వైపు నుంచి ప్రపోజల్ గవర్నమెంట్ పంపిస్తే నాకు ఒక కాపీ ఎక్స్టెండ్ చేస్తే నేను చేస్తాను ఒకటి. రెండవది మేడం, ఇప్పుడు మన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేసుకున్నారు పాములు రాకుండా. అయితే విత్ ఇన్ కాంపౌండ్ వాళ్ళు ఏమైంది అంటే బుషెస్ ఉన్నాయి, గ్రాస్ బాగా తిరిగింది, కొంచెం పంపించి అది చేసి ఈ నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. ఏదైనా పర్వాలేదు కానీ మీ నోట్స్లో పెట్టుకున్నాను. అదొకటి క్లియర్ చేయించండి. రెండవది ఈ గ్రాస్ వేయడానికి ఒక ఏమంటారు వేరే టైప్ ఆఫ్ స్లో పాయిజన్ టైప్లో పనిచేస్తుంది. అది వేస్తే ఇక పర్మనెంట్గా రాదట. ప్లీజ్, ఎందుకంటే అంత ఆడపిల్లలు ఉన్నారు మేడం, కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. ప్లీజ్ రైట్.